హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను పోలీసులు ముమ్మరం చేశారు. న్యూ ఇయర్ వేళ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. నగర వ్యాప్తంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈస్ట్ జోన్లో అత్యధికంగా 236 కేసులు నమోదు కాగా సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179 కేసులు, నార్త్ జోన్లో 177, సెంట్రల్ జోన్లో 102 కేసులు, సౌత్ వెస్ట్ జోన్లో 179 కేసులు రికార్డయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. ఏదైతే ఈ రోజు న్యూ ఇయర్ కావడంతో నిన్న 31st నైట్ హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మాత్రం ముమ్మరం చేశారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేళ స్పెషల్ డ్రైవ్లు కూడా నిర్వహించడం జరిగింది. నగర వ్యాప్తంగా కూడా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు కూడా ఇప్పటికే పోలీసులు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ఈ న్యూ ఇయర్ కావడంతో కూడా ముఖ్యంగా ఏదైతే జనాలందరూ కూడా రోడ్డుపై ఉంటారో అలాగే ఈ నేపథ్యంలోనే ఎవరికి ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు ముందుగానే నిన్న సాయంత్రం 8 గంటలకే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే సుమారు 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే కేసులు కూడా నమోదైనాయి. ఇందులో అత్యధికంగా చూసుకున్నట్టయితే 236 కేసులు ఈస్ట్ జోన్ లో నమోదైనాయి. సౌత్ ఈస్ట్ జోన్ లో 192, వెస్ట్ జోన్ లో 179, నార్త్ జోన్ లో 177, సెంట్రల్ జోన్ లో 102, సౌత్ వెస్ట్ జోన్ లో 179 కేసులు ఏదైతే రికార్డ్ అయినాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే న్యూ ఇయర్ వేళ కూడా ముందుగానే పోలీసు 3 కమిషనరేట్ పరిధిలో కూడా 3 కమిషనర్లు కూడా ఏదైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల గురించి ముందుగానే ప్రజలందరినీ హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా ఒకవేళ నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికితే కనుక 10,000 జరిమానా, 6 నెలలు జైలు శిక్ష ఉంటుందంటూ కూడా ముందుగానే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా సరే ఏదైతే న్యూ ఇయర్ సందర్భంగా కూడా జనాలందరూ కూడా ఏదైతే తాగి రోడ్డు మీద వాహనాలు నడపద్దంటూ కూడా గతంలో ఏదైతే పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలోనే న్యూ ఇయర్ వేళ కూడా సుమారు 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే కేసులు అయితే నమోదవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.